తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే వైద్యుడు భగవంతుడితో సమానం. కానీ సరైన సమయంలో సకాలంలో వైద్యం అందకపోతే ఆ నారాయణుడు కూడా హరి అనాల్సిందే. దీన్నే కొన్ని హాస్పిటల్ అంటే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అలుసుగా తీసుకొని ఇష్టారాజ్యంగా ఫీజుల మోత మోగిస్తున్నాయి. అయితే ఇటువంటి హాస్పిటల్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సాధారణంగా హాస్పిటల్స్ లో ఏ ఛార్జీలు వసూలు చేస్తున్నారనే దానికి సంబంధించి ఒక పట్టికను అందరికీ కనిపించే విధంగా డిస్ప్లే చేయాలి. కానీ చాలా ప్రైవేట్ హాస్పిటల్ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. ఇలాంటి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మనతో పాటు డిఎంహెచ్ఓ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ప్రైవేట్ హాస్పిటల్ విషయానికి వస్తే గనక ఇష్టారాజ్యంగా ఫీజుల మోత మోగిస్తున్నాయి. సాధారణంగా ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక ఛార్జ్ అనేది అంటే ఒక ఫీజు అనేది వసూలు చేస్తూ ఉంటారు. ఆ స్పెషలైజేషన్ కి బట్టి కొన్ని కాస్ట్లు మారుతూ ఉంటాయి. అయితే వీటికి సంబంధించి ఎలాంటి పరిమితులు లేవు, ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారనే వాదనలు ప్రజల నుంచి కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారంటే అసలు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ పాటించాలి? గుడ్ మార్నింగ్ అమ్మా అందరికీ. మనకి ఈ అల్లోపతి ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ కింద ప్రతి హాస్పిటల్ కూడా ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మనకి ఆ రిజిస్ట్రేషన్ దాంట్లో కూడా అపెండిక్స్ 3 రూల్ నెంబర్ 9A ప్రకారం ఒక బోర్డు డిస్ప్లే చేయాలి. వాళ్ళు ఈ బోర్డులో వాళ్ళ ఇచ్చే సర్వీసెస్ అన్ని ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నారు, అలానే వాటి యొక్క ఛార్జెస్, అలానే ఎమర్జెన్సీగా ఏదైనా చేసే పని అయితే దాని ఛార్జెస్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా డిస్ప్లే చేయాలి. అలానే మనకి ఛార్జ్ వసూలు చేసిన తర్వాత సపోజ్ ఆ ఓపీ ఛార్జ్ వసూలు చేసిన తర్వాత అది ఎంత పీరియడ్ వ్యాలిడిటీ ఉంటుంది అనేది కూడా బోర్డులో డిస్ప్లే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మేము చాలా చోట్ల ఇన్స్పెక్షన్స్ అప్పుడు రీసెంట్గా అబ్జర్వ్ చేస్తాం. దీని మీద కంప్లైంట్స్ కూడా వస్తూ ఉన్నాయి, చాలా చోట్ల డిస్ప్లే చేయలేదు ప్రాపర్గా అనేది. సో మేము దీని మీద అందరికీ హాస్పిటల్స్ అన్నిటికీ నోటీసెస్ ఇవ్వడం జరిగింది. అలానే ఈ అపెండిక్స్ 3(9) ఈ ప్రొఫార్మా అనేది కూడా పంపించడం జరిగింది. వాళ్ళకి పంపించి ఈ విధంగా డిస్ప్లే చేయాలి, ఈ విధంగా ఎక్కడన్నా డిస్ప్లే చేయకుండా ఉన్నట్లయితే వాటి మీద యాక్షన్స్ తీసుకుంటాం అనేది కూడా అన్ని హాస్పిటల్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది రీసెంట్గా. అలానే ఇప్పుడు యాజ్ పర్ ది స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని హాస్పిటల్స్ని ఒకసారి మన దగ్గర ఉన్న 232 బెడెడ్ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా ప్రోగ్రామ్ ఆఫీసర్స్, మన దగ్గర ఉన్న 9 ప్రోగ్రామ్ ఆఫీసర్స్ని కూడా డివైడ్ చేసి ప్రతి హాస్పిటల్కి పంపించి వాళ్ళకి ఫైర్ ఎన్ఓసి ఉందా లేదా, ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఆ బెడ్స్ని కరెక్ట్గా వాళ్ళు అన్ని బెడ్సే చూపిస్తున్నారా, అన్ని బెడ్స్లో సర్వీస్ అందుతున్నాయా లేదా, అన్ని ఇతర బయోమెడికల్ వేస్ట్ ప్రాపర్గా డిస్పోజ్ చేస్తున్నారా లేదా, అలానే మనకి ఈ నేమ్ బోర్డ్స్ ప్రాపర్గా డిస్ప్లే చేస్తున్నారా లేదా, అలానే ఇంకా ఏమైతే వాళ్ళకి ప్రాపర్గా ఎంటీపీ చేసే హాస్పిటల్ ఉందంటే వాటికి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, అలానే మనకి ఏఆర్టీ సెంటర్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ తోటి చేసే హాస్పిటల్స్ మన దగ్గర ఒక 5 ఉన్నాయి. వాటికి కరెక్ట్గా అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయా లేవా అనేది మనం టీమ్స్ వేసి వెరిఫై చేస్తూ ఉన్నాము. దీంట్లో కొంతమంది మాకు తెలుస్తూ ఉన్నది ఏంటంటే రిజిస్ట్రేషన్ ఒకసారి హాస్పిటల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత 5 years వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 5 years తర్వాత కూడా వాళ్ళు ఫీజు కట్టకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉండిపోతున్నారు. అలాగ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. అలాంటి హాస్పిటల్స్ని మూసివేయడానికి కూడా మేము వెనకాడం. అన్ని హాస్పిటల్స్ కి అంటే సాధారణంగా చిన్నపిల్లల హాస్పిటల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. పిల్లలతో వచ్చి సఫర్ అవుతూ ఉంటారు. ఇక్కడ కూడా ఏంటంటే దాన్ని అలసుగా తీసుకొని కొన్ని హాస్పిటల్ ఇష్టారాజ్యంగా వసూలు చేస్తూ ఉన్నాయి. అలాగే కన్సల్టేషన్ మీరు అన్నట్టు ఒక డ్యూరేషన్ ఉంటుంది, ఆ డ్యూరేషన్ డిస్ప్లే చేయాలంటున్నారు. అలా చేయని వాటిని కానీ రూల్స్ ని అతిక్రమించిన వాటిపై కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా వాళ్ళకి పెనాల్టీ వేస్తామమ్మా. రిపీటెడ్గా ఇలాంటి కంప్లైంట్స్ హాస్పిటల్ మీద వస్తూ ఉన్నాయంటే ఆ హాస్పిటల్ని మూసివేయడానికి కూడా ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్లో డిఎంహెచ్ఓ గారికి అధికారం ఉంది. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టారాజ్యంగా ఫీజుల మూత మోగిస్తే కనుక చర్యలు తప్పవంటున్నారు డిఎంహెచ్ఓ. ఎందుకంటే సాధారణంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్తో పోలిస్తే ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం మరింత తొందరగా అందుతుంది, సకాలంలో అందుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళ శక్తికి మించి ఖర్చు పెట్టేందుకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. దీన్ని అలుసుగా తీసుకొని అక్కడ వైద్యులంతా కూడా ఇష్టారాజ్యంగా ఫీజుల మోత మోగించడమే కాదు, రకరకాలుగా ఈ పేషెంట్స్ ని బాధలకు గురి చేస్తున్నారంటూ కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి హాస్పిటల్ పై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా డిఎంహెచ్ఓ చెబుతున్నారు. అలాగే అక్కడ ఏ ఫీజులు వసూలు చేస్తున్నారు, ల్యాబ్స్ కి సంబంధించి, టెస్టులకు సంబంధించి ఎంతెంత ఛార్జ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అందరికీ కనిపించే విధంగా డిస్ప్లే చేయాలని కూడా డిఎంహెచ్ఓ చెబుతున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.